ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తీర్థమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. మనం మొన్నటి రోజున ఆదివారం రోజున హేమంత్ పంత్ గారి గురించిన సత్సంగం మొదటి భాగాన్ని చేసుకున్నాం. మన ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున అంటే 15 జూలై రోజున హేమంత్ పంత్ గారు వారు క్రీస్తు శకం 1929 సంవత్సరంలో ఆయన దేహత్యాగం చేశారు కాబట్టి బాబా గారు ఐక్యమయ్యారు కాబట్టి ఆ రోజును పురస్కరించుకుని అంటే నిన్నటి రోజుకి అది మనం రెండో భాగాన్ని చేసుకుందామని అనుకున్నాం. కానీ మనం సంకల్పించుకున్నట్టు ఏది జరగదు. బాబా గారి వద్ద ఆయన ఎలా సంకల్పించుకుంటారో అలాగే జరుగుతుంది. నిన్న రెండో భాగం చేద్దామని కోరిక ఉన్నప్పటికీ రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి 9:20 అయిపోయింది. ఇంకా చేద్దామని కోరుకున్నా కూడా ఇంకా ఆ దుస్సాహసం నేను చేయలేకపోయాను. అందుకని బాబా గారికి నమస్కరించుకుని, అయ్యా అట్లే పని పెట్టావు సోమవారం రోజున ఆఫీస్లో, అట్లే రేపైనా కాస్త త్వరగా తీసుకురండి ప్రభు, మంగళవారం రోజైనా మనం హేమంత్ పంత్ గారి గురించి ఒక సత్సంగం మిగతా భాగం చేసుకుందామని వారిని ప్రార్థించా. బాబా గారి అనుమతి ఇలా లభించింది. కాబట్టి ఈరోజు మనం హేమంత్ పంత్ గారికి సంబంధించిన తర్వాతి భాగాన్ని ఈరోజు మనం దర్శించుకుందాం. హేమంత్ పంత్ గారు వారు గోధుమలు అంటే బాబా గారు గోధుమలు విసిరిన లీలను చూశారు. దాంతో కలరా వ్యాధిని ఆయన పారద్రోలిన సత్యాన్ని గ్రహించారు. ఇటువంటి వీరి కథలను రచించాలి అని ఆయన సంకల్పించుకున్నారు. వారు సంకల్పించుకున్నంత మాత్రాన సరిపోదు కాబట్టి దానికి బాబాగారి అనుమతి తప్పనిసరి. కాబట్టి ఆయన మసీదుకి వెళ్ళారు. అక్కడ నందీశ్వరుడు శ్యామ ఉన్నారు. శ్యామ చెవిన వేశాడు, అయ్యా ఇలా నేను బాబాగారి చరిత్రను రచిద్దాం అనుకుంటున్నాను, బాబాగారు కనుక వారి అనుజ్ఞ ఇస్తే, కాబట్టి మీరు వెళ్ళి బాబాగారిని ప్రార్థించి వారి అనుమతిని కోరండి అని చెప్పారు. ఇంతవరకు మనం మొన్నటి రోజున ఇంతకుముందు సత్సంగంలో మనం చెప్పుకున్నాం. ఇక తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ శ్యామ బాబా గారి దగ్గర చాలా చనువు ఉండే వ్యక్తి కదా, వెళ్ళి బాబాని అడిగారు, బాబా ఇదిగో ఈ హేమాద్రి పంతు మీ చరిత్రను యథాశక్తి రచించాలి అని కోరిక ఉందట, కోరుకుంటున్నాడు. మీరు గనక అనుమతిస్తే ఆయన మీ చరిత్రను రచించాలని కోరిక ఉందంటండి. మరి నేనే ఫకీర్ని, నేను కొన్ని ఇళ్లకు వెళ్ళి భిక్షతో నేను పొట్ట నింపుకుంటూ ఉన్నా, ఆ భిక్షలో రొట్టెలు వచ్చే రొట్టెలు కూర ఉన్నా కూర లేకపోయినా సరే నేను తిని కాలం గడుపుతున్నా, ఇటువంటి నా చరిత్రను రచిస్తే అది అపహాస్యం పాలవుతుంది అని మీరు అనొద్దండి. ఎంత చనువో చూడండి. బాబా గారిని ఏమనాలో అనేసి ఈ మాట మాత్రం మీరు అనొద్దండి. నేను ఫకీర్ని అన్నాడు, భిక్షెత్తుకొని పొట్ట నింపుకుంటాను అన్నాడు, రొట్టె కూర ఉన్నా కూర లేకున్నా తింటానని నువ్వు అనొద్దు అని ఈయన అన్ని అనేసి బాబా గారిని ఇలా మీరు అనొద్దు. ఈ జాతి రత్నాన్ని బంగారంలో పొదగాలండి. కాబట్టి మీరు గనక మీ అనుగ్రహిస్తే ఇతడు మీ గ్రంథాన్ని లేదా మీ చరిత్రని రచిస్తాడు, లేదా మీరే విఘ్నాలన్నీ ప్రక్కకు తొలగించి నశింపచేసి మీరే అతడితో మీ చరిత్రను రాయిస్తారు. సత్పురుషుల ఆశీర్వచనంతోటే గ్రంథరచన ప్రారంభమవుతుంది. మీ కరుణా కటాక్షం కనుక లేకపోతే నిర్విఘ్నంగా రచన సాగదండి. కాబట్టి బాబా మీరు అనుమతినియండి
అని అడిగాడు. హేమడ్ పంత్ గారు ఎదురు చూస్తున్నారు, బాబాగారు ఏమంటారా అని. బాబాగారి ఈయనలో మనసులో ఉండే ఆసక్తిని, సత్సంకల్పాన్ని, వాస్తవానికి ఆ సంకల్పం ఇచ్చింది వారే కదా, ఆ ప్రేరణ ఇచ్చింది వారే కదా, బాబాగారు వచ్చి నీ సంకల్పం సిద్ధిస్తుంది అన్నారండి. గమనించండి, సచ్చరిత్రను రచించాలి అనే సంకల్పం ఆయన కలిగితే ఈయన అలాగే రాయనలేదు, నీ సంకల్పం సిద్ధిస్తుంది. అంటే ఏ సంకల్పంతో అయితే నీవు గ్రంథరచన చేయాలి అని అనుకున్నావో ఆ సంకల్పం తప్పకుండా సిద్ధిస్తుంది. అంటే బాబాగారి వరంతోనే ఈ గ్రంథరచనకి ఆయన అనుమతినివ్వడం జరిగింది. ఆయన ఏం సంకల్పించుకున్నారు అన్నది ప్రధానం. ఇక్కడ మనం దాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమనుకున్నారు, మనం ముందు సత్సంగంలో చెప్పుకున్నాం. బాబాగారి లీలలను నా బుద్ధికి తోచినట్లు యథామతి విశదంగా తెలియచేస్తే అది భక్తులకు సుబోధప్రదమై వారి పాపకర్మను నశింపచేస్తుంది అని అనుకున్నారు ఆయన. అలాగే ఎవరైతే బాబాగారిని దర్శించుకోలేకపోయారో వారు కనుక ఈ చరిత్రను విన్నా కూడా వాళ్ళు కూడా వారి జన్మను సార్థకం చేసుకోగలరు. ఎవరికైతే ఈ గ్రంథాన్ని చదవాలి అనే కోరిక కలుగుతుందో అటువంటి భాగ్యవంతులకు సంపూర్ణమైన శాంతి, ఆనందం లభిస్తాయి అని కదా ఆయన సంకల్పించుకునింది. బాబాగారు నీ మనసులో నువ్వు ఏం సంకల్పించుకున్నావో అవన్నీ సిద్ధించి తీరుతాయి అన్నారు. ఇంకా వెంటనే హేమడ్ పంత్ వెళ్ళి బాబాగారి చరణాల మధ్య శిరస్సు నుంచాడు. ఎంత భాగ్యవంతులండి! సాక్షాత్తు భగవంతుడు ఆ శరీరంతో అవతరిస్తే పదే పదే వెళ్ళి వారి చరణాల మధ్య శిరస్సును ఉంచగలుగుతున్నారే. ఎన్ని జన్మల రుణానుబంధము, ఏ జన్మలో చేసుకున్న సుకృత ఫలము. వెంటనే బాబాగారు సకల ధర్మ విశారదుడు, భవ బంధనాలను త్రెంచివేసే సాయి సమర్థులు తమ వరద హస్తాన్ని హేమడ్ పంత్ శిరస్సుపై ఉంచారు. అలాగే ఊది ప్రసాదం కూడా ఇచ్చారు. ఊది ప్రసాదం ఇచ్చి ఆయన వరద హస్తాన్ని ఇచ్చారు. అలా ఈయనకి ముందు ధైర్యాన్ని కలిగించారు. అంటే మనసులో సందేహం ఉంది, బాబాగారు ఏమంటారు అని, దాన్ని తొలగించారు. ముందు గురువు అభయాన్ని ఇచ్చారు, భయాన్ని తొలగించారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు బాబాగారు వారి అనుమతినిస్తూ వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు సేకరించాలి. హేమడ్ పంత్కి ఆయన ఇచ్చిన సేవ ఇది. వాస్తవమైన కథలు, అనుభవాలు, సంఘటనలు సేకరించాలి. నా గ్రంథాన్ని రచించేందుకు ఇతడికి నా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయి. ఈ కథలన్నీ సేకరించి ఉంచితే నా కథను నేనే రాసుకుంటాను, నా కథను నేనే చెప్పి నా భక్తుల కోరికలను తీర్చుతాను. ఇతడు కేవలం నిమిత్త మాత్రుడు. ఇందుకోసం ఇతడు తన అహంభావాన్ని త్యజించి నా చరణాల వద్ద సమర్పించాలి. ఎవరైతే ఇలా చేస్తారో, అంటే ఎవరైతే తమ అహంభావాన్ని బాబాగారి చరణాల వద్ద త్యజించి చరణాల వద్ద బాబాగారి చరణాల వద్ద సమర్పిస్తారో, అలా వ్యవహరించి ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి నా గ్రంథరచనలోనే కాదు, అంటే గ్రంథరచన లాంటి సత్కర్మలోనే కాదు, వారి ఇంట కూడా, అంటే వారి గృహంలో కూడా నేను అన్ని విధాలా శ్రమిస్తాను. ఎప్పుడైతే ఇతడిలో అహంభావం కించిత్తైనా లేకుండా పోతుందో నేనే అతడిలో ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకుంటాను అని అనుమతించారు బాబాగారు. ఈ మాటలన్నీ ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే బాబాగారు ఏం కోరుతున్నారు? ఆయన గ్రంథరచనకు అనుమతిస్తున్నారు. ఇందుకోసం ఇతడు ఈ వాస్తవమైన కథలు, అనుభవాలు, సంఘటనలు ఆయన సేకరించాలి. అంతే. నా కథను నేనే రాసుకుంటాను, నా కథను నేనే చెప్తాను, నా భక్తుల కోరికలను తీర్చుతాను. ఇతడు కేవలం నిమిత్త మాత్రుడు. తన అహంభావాన్ని నా చరణాల వద్ద ఆయన సమర్పించాలి అన్నారు కదా. అహంభావం, అహంకారం,
ఈ రెంటి మధ్యలో ఉన్న తేడా. అహంభావం అంటే నేను ఈ శరీరం అన్న భావన. అహంకారం నేను ఈ పని చేస్తున్నా, ఈ పనికి కర్తను నేను చదువుతున్నా, నేను రాస్తున్నా, నేను పాడుతున్నా, నేను వింటున్నా, ఇలా నేను ఏ పని చేసినా నేను చేస్తున్నాను అని ఆ కర్తృత్వాన్ని మనకు ఆపాదించుకుంటాం కదా, అది అహంకారం. ఇదేమో అహంభావం. ఈ అహంభావమే శరీరం అంటే నేను అనే భావాన్ని కలిగిస్తుంది. ఇదే అజ్ఞానం. కాబట్టి ఇతడు తన శరీర భావాన్ని అంటే శరీరంతో పాటుగా ఉండే ఈ అహంకార మమకారాల్ని వీటన్నిటిని కనుక అతడు త్యజించి వాటిని నా చరణాల వద్ద కానీ సమర్పిస్తే, ఎప్పుడైతే అతడిలో కించిత్తైనా అహంభావం లేకుండా తొలగిపోతుందో అప్పుడు నేనే అతడిలో ప్రవేశిస్తాను, నా చరిత్రను నేనే రాసుకుంటాను. బాబాగారు లోనికి ప్రవేశించాలంటే ఎక్కడో బయట ఉన్నారు ఆయన కాదు, మన లోపలే ఉన్నారు. మరి ప్రవేశిస్తాను అంటున్నారు, దీని భావం ఏంటి అంటే ఆయనకు మనకు మధ్య ఉన్న ఈ అడ్డుగోడ అహంభావం, నేను శరీరం అనే భావన మనల్ని విడిచిపెట్టదు. అది విడిచిపెడితేనే మనం సత్పురుషుల్లో లీనం కాగలం, లేదా భగవంతుల్లో ఐక్యం కాగలం. కాబట్టి నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడయ్యా అహంభావం, దాన్ని నువ్వు తొలగించుకో. ఎప్పుడైతే అది తొలగిపోతుందో ఇక నేనేంటి నువ్వేంటి, కాబట్టి నేనే నీ కథను నా కథను నేనే రచిస్తాను అని బాబాగారు ఈ సందర్భంగా మనందరికి చెప్తున్నారు. ఎవరైతే ఈ విధంగా అంటే నిరహంభావంతో వాళ్ళ కర్మలు ఆచరిస్తారో, అది కథా రచన కానీ లేదా ఇతరత్ర ఏ పనైనా సరే, వాళ్ళు కనుక అలా నిరహంభావంతో కనుక వాళ్ళ కర్మలు కనుక వాళ్ళు ప్రారంభిస్తే వాళ్ళ సంకల్పాన్ని నేను సిద్ధింపజేస్తాను, వాళ్ళ మనోభీష్టం నెరవేరుతుంది అని బాబాగారి వద్ద మన ప్రధానమైనటువంటి అర్హత ఏంటి అని అంటే నిరహంభావంతో ఉండడమే. ఈ మాట చెప్తున్నారు. ఇక ఈ కథలు రచించడానికి ఆయన అనుమతి ఇచ్చారు కదా, దానికి బాబాగారు ఒక మాట చెప్తున్నారు. నేను బాబాగారి మాట ఏదుందో నేను దాన్ని ఖచ్చితంగా అదే ఆర్డర్లో మనవి చేస్తే బాగుంటుంది. ఇంటా బయట ఎక్కడున్నా సరే నన్ను కనుక గుర్తుపెట్టుకుంటే అటువంటి వారికి శాంతి లభిస్తుంది. కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ ఉన్నా నన్ను గుర్తుపెట్టుకోండి అంటే నా కథలని మీరు మనసులో మననం చేసుకుంటూ ఉండండి, నా నామస్మరణ చేస్తూ ఉండండి, అప్పుడు మీ మనసుకి శాంతి లభిస్తుంది. ఇంకా వారి ఆ చరిత్రని కనుక మనం చదివితే ఎలాంటి ఫలితమో చెప్తూ, నా చరిత్రను లేదా నా కథలను శ్రవణం చేసిన, గానం చేసిన, మననం చేసిన నా యందు భక్తి జనిస్తుంది, అజ్ఞానం వెంటనే నశిస్తుంది. అజ్ఞానం నశించడమే జ్ఞానప్రాప్తి. అంటే నేను శరీరం అన్న భావన పూర్తిగా నశించడమే అజ్ఞానం నిరసన కావడం అంటే. అదే జ్ఞానప్రాప్తి, అదే మోక్షం, అదే ముక్తి, అదే జనన మరణ వలయం నుంచి జీవుడు బయటపడటం అంటే. అదే ఈ జన్మకు సార్థకత అంటే. మానవ జన్మకు సార్థకత ఏంటి అని అంటే మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవడమే. అటువంటి సార్థకత నీకు కలుగుతుంది ఎప్పుడు నా చరిత్రను లేదా నా కథలను శ్రవణం చేసిన, వినడం. బాబాగారికి చాలా ఇష్టం ఇది. మనం బాబాగారి కథలను, వారి లీలలను తరచూ వినడం, శ్రవణం. లేదా గానం చేసిన అంటే మనం చదివిన, మననం చేసిన, మనం చదివిన దాన్ని వింటున్న దాన్ని మళ్ళీ మనం మననం చేస్తూ ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? బాబాగారి పట్ల భక్తి జనిస్తుంది. భక్తి జనిస్తేనే మన మనోమాలిన్యం క్షాళనం అవుతుంది. భక్తితోనే మాలిన్యాన్ని మనం క్షాళన చేసుకోగలం. అలా క్షాళన చేసుకుంటేనే ఈ మనసులో వివేకం, వైరాగ్యం ఉదయిస్తాయి. వాటితోనే క్రమక్రమంగా జ్ఞాన పుష్పం పుష్పిస్తుంది, కైవల్య ఫలం ప్రాప్తిస్తుంది. కాబట్టి వీటన్నిటికీ మూలం భక్తి. కాబట్టి ఆ భక్తి జనిస్తుందయ్యా నువ్వు కనుక నా కథలు వింటున్నా, చదువుతూ ఉన్నా, మననం చేస్తున్నా అని చెప్తున్నా. అలాగే భక్తి శ్రద్ధలు ఉన్నవారికి నేను ఎల్లప్పుడూ అంకితుని సుమా, ఇతరత్ర నేను లభ్యం కాను, ఇందులో ఏమి సందేహమే లేదు.
2వ అధ్యాయం 3వ అధ్యాయం సచ్చరిత్రలో థీరీ సాయిబాబా బోధలు అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది అనుకుంటే, లేదు సాయి తత్వం అనే సబ్జెక్ట్ ఒకటి ఉందనుకుంటే, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన థీరీ సచ్చరిత్రలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం. తర్వాత వచ్చే అధ్యాయాలన్నీ 52వ అధ్యాయం వరకు ఇవన్నీ ప్రాక్టికల్స్. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే అంశాలు చాలా వరకు మనం తర్వాత అంశాల్లో మనం వీటిని రెఫర్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి బాబా గారు మనకు లభించాలి అని అంటే మనలో ఉండవలసిన అర్హతలు ఏంటి అని అంటే భక్తి శ్రద్ధలు. ఈ భక్తి శ్రద్ధలు ఉన్నవారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి. ఇవి లేకుండా ఇతరత్ర నేను లభ్యం కాను, ఇందులో ఏం సందేహం లేదు. బాబాగారు కోరుకుంటున్న ఈ భక్తి అంటే సర్వేంద్రియాలకి బాబాగారి పట్ల నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండటం భక్తి. ఇంకా ఆయన మించినటువంటి మనకిష్టమైన వస్తువు విషయం ఎవరు ఏది లేనటువంటి నేపథ్యం. అలా బాబాగారిని మనం నిష్కపటంగా ప్రేమిస్తే అదే భక్తి. అటువంటి భక్తి ఉండాలి. అలాగే శ్రద్ధ. సచ్చరిత్రలో బాబాగారు మన కోసం ఏం చెప్తున్నారు అవన్నీ మనం పదే మననం చేసుకుని ఆచరించాలి. ఆచరిస్తేనే వారి పట్ల మనకు శ్రద్ధ ఉన్నట్టు. ఇలా ఎవరికైతే భక్తి శ్రద్ధలు ఉంటాయో నేను వారికి అంకితుణ్ణి, ఇతరత్ర లభ్యం కాను అని బాబాగారు చెప్తున్నారు. అలాగే భక్తి భావంతో కనుక ఈ కథలను ఆలకిస్తే, అంటే నా కథలను శ్రవణం చేసిన అన్నారు కదా, ఎలా శ్రవణం చేయాలో మళ్ళీ చెప్తున్నారు. భక్తి భావంతో అంటే పరిపూర్ణమైన ప్రేమతో బాబాగారు మన కోసం ఏం చెప్తున్నారో దాన్ని మనం మననం చేసుకుని మనం ఆచరిద్దాం, ఆడవారి కృపను పొందుదాం అన్న నిశ్చయంతో భక్తి భావంతో కనుక నా కథలను ఆలకిస్తే ఆ శ్రోతల మనసులలో శ్రద్ధ, నిష్ఠ జాగృతమై స్వానుభవం కలిగి వాళ్ళకి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఇదే వేదంలో చెప్పింది. శృతుల లక్ష్యం కూడా అదే. భక్తుడికి చివరికి ఆత్మజ్ఞాన స్వరూపం లభించడం. అటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యం బాబాగారి కథలు మనం శ్రవణం చేస్తే, మననం చేస్తే, బాబాగారు చెప్పిన దాన్ని మనం ఆచరిస్తే మనకు అది సులువుగా లభించేటట్లు వరమిచ్చారు గురుమాత. కాబట్టి నిష్ఠ, శ్రద్ధ, నిష్ఠలు జాగృతం అవుతాయి. శ్రద్ధ మనం చెప్పుకున్నాం, బాబాగారు చెప్పినట్లు మనం ఆచరిస్తే శ్రద్ధ. తర్వాత అసలు బాబాగారి అంటే మనం జీవిస్తూ బాబాగారు చెప్పినట్టు ఆచరించడం అనేది కాకుండా అసలు బాబాగారు చెప్పిన దాన్ని ఆచరించడానికే మనం జీవిస్తున్నాం. అలా బాబాగారి సేవకే మనం జీవిస్తున్నాం అన్నంతగా మనం ఆయనకి మరింతగా దగ్గర కావడమే నిష్ఠ. ఇటువంటి శ్రద్ధ, నిష్ఠ జాగృతమవుతాయి నా కథలను కనుక భక్తి భావంతో ఆలకిస్తే అని చెప్తున్నారు బాబా. అలాగే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు అక్కడ. మరి భక్తిభావంతో ఆలకిస్తే ఇటువంటి ఫలితం లభిస్తుంది కదా. ఇక్కడ తర్కం చేసే వాళ్ళు ఉండొచ్చు, ఇది నిజంగా జరుగుతుందా అని. కాబట్టి శరీర అభిమానం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ కుతర్కం, దుర్బుద్ధి కూడా ఉంటాయి. వాళ్ళ వద్ద మాయ సమృద్ధిగా ఉంటుంది. వాళ్ళని అజ్ఞానం పెనవేసుకుని ఉంటుంది. వాళ్ళు తమ హితాన్ని సాధించుకోలేరు. వాళ్ళకి నిర్మలమైన స్వభావం ఉండదు. కాబట్టి ఎక్కడ కూడా వాద వివాదాల్లో తత్పరులు కావద్దు. మనకు బాబాగారి పట్ల విశ్వాసం ఉంది. మనం ఆయన చెప్పినట్లు ఆచరిస్తాం. ఆయన గ్రంథాన్ని శ్రవణం చేస్తాం, గానం చేస్తాం, మననం చేస్తాం, అధ్యయనం చేస్తాం. ఆయన చెప్పినట్లు మనం నడుచుకునే ప్రయత్నం చేస్తాం. వేరే వాళ్ళకి వారి పట్ల విశ్వాసం కలగలేదనుకోండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ మార్గం వాళ్ళది. వాళ్ళకి ఏ దేవీ దేవతల పట్ల వాళ్ళకి విశ్వాసం ఉంటుందో వాళ్ళ మార్గంలో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. మన మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇందులో ఈ తారతమ్యాలు వద్దు, ఇటువంటి వాదోపవాదాలు వద్దని ఇక్కడ చెప్తున్నారు బాబా. కాబట్టి వాద వివాదాల్లో తత్పరులుగా ఉండేవాళ్ళ వద్ద అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం వాళ్ళని పెనవేసుకొని ఉంటుంది. వాళ్ళకి ఇహం లేదు, పరము లేదు, సర్వదా దుఃఖమే. కాబట్టి స్వపక్ష స్థాపన వద్దు. చాలా ముఖ్యమైన మాట హేమంత్ పంత్ గారి అనుభవంలో వచ్చింది. స్వపక్ష స్థాపన వద్దు.
పరపక్ష నిరాకరణ కూడా వద్దు, ఇరుపక్షాల వివరణ కూడా వద్దు, నిష్కారణమైన ఈ శ్రమ ఎందుకు? ఈ మాట నిద్రలో కూడా మనకు గుర్తుంటే ఇంకెటువంటి వాదోపవాదాల జోలికి వెళ్ళం, వాద ప్రతివాదాలకు మనం దూరంగా ఉంటాం. ఏం చెప్తున్నారు బాబా? స్వపక్ష స్థాపన వద్దు, నా అభిప్రాయమే కరెక్ట్ అని నీ అభిప్రాయాన్ని నువ్వు రుజువు చేసుకున్న ప్రయత్నం వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, వాళ్ళ అభిప్రాయాన్ని నువ్వు త్రోసిరాదు వద్దు, అంటే దాన్ని నువ్వు నిరాకరించవద్దు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళని ముందుకు పోని, నీ అభిప్రాయం ప్రకారం నువ్వు ముందుకు పో. ఉభయపక్షాల వివరణ కూడా వద్దు. వాళ్ళది వాళ్ళు, మనది మనం చెప్పుకోవడం కూడా దండగా అంటున్నారు. నిష్కారణమైన ఈ శ్రమ ఎందుకు? ఆ పడే శ్రమ ఏదో బాబా గారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే పోతుంది కదా. సాధారణంగా ఇదే మాయ, ఇదే అజ్ఞానం, ఇక్కడే భయంకరమైన శరీర అభిమానం. ఈ వాద ప్రతివాదాలలో మనం ఇరుక్కుంటూ ఉంటాం, కూరుకొని పోతూ ఉంటాం. అందుకని ఇటువంటి వీటి జోలికి వెళ్ళొద్దు అని హెచ్చరిస్తున్నారు బాబా. ఇలా 2వ అధ్యాయంలో బాబా గారు ఆయనకి అనుమతిని ఇస్తున్నారు. ఇక 3వ అధ్యాయానికి వెళ్దాం. దీని కంటిన్యూషనే, కొనసాగింపే 3వ అధ్యాయం. అలా బాబా గారు తమ అనుమతినిస్తూ హేమట్ పంత్కి, నా గ్రంథ రచనకు నా సంపూర్ణ అనుమతి ఉంది, నీవు నీ పనిని చెయ్యి, మనసులో ఎటువంటి అధైర్యం వద్దు, నా వచనాల యందు, నా మాటల యందు పూర్తి విశ్వాసం ఉంచు, నీ మనసును దృఢపరుచుకో. బాబాగారి మాటలు చిన్నవిగా ఉంటాయండి, కానీ వాటిని గురించి కాస్త మనం ఆలోచిస్తే అందులో ఎంతో అర్థం ఉంటుంది. అంటే హేమట్ పంత్ గారు బాబాగారు అనుమతి ఇచ్చినప్పటికీ, నేను ఇంత మహాత్ముల గ్రంథాన్ని నేను రచించగలనా, నా స్నేహితుడి గురించి చెప్పంటేనే, అతని చరిత్ర గురించి రాయమంటేనే నేను రాయలేనే, ఇక ఇటువంటి సాధువు ఇంతటి మహాత్ముడి గురించి నేను రాయగలనా, నాకంతటి శక్తి ఉందా అని మనసులో ఎక్కడ ఆయనకి సంశయం ఉంది. దాన్ని బాబాగారు ఇక్కడ తొలగిస్తున్నారు. అదే గురువు అభయం ఇస్తారు, భయాన్ని తొలగిస్తారు. కాబట్టి నా సంపూర్ణ అనుమతి ఉంది నీకు, నీ పనిని నువ్వు చేయి, నీకు పని అప్పచెప్పేశాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తారు బాబా. మనం గమనిస్తే హేమట్ పంత్ గారికి ఏమో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన? వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు ప్రోగు చేయి. నా కథను నేనే రాసుకుంటాను అన్నారు, నా కథను నేనే చెప్తాను భక్తుల కోసం అన్నారు. నానాసాహెబ్ చంద్రకూర్కేమో బాబా గారి గురించి అనేక మందికి ప్రచారం చేసే సేవనిచ్చారు. అలాగే మసీదు పునరుద్ధరణ కూడా చంద్రకర్ ద్వారా జరిపించారు. దాసగను ఈయన హరికథ సంకీర్తనకారుడు. హరికథల ద్వారా బాబా గారి గురించి అనేక మందికి, వేలాది మందికి ఆయన తెలియచేశారు. బాలరాం మానకర్ని పర్వత ప్రాంతానికి పంపించారు. మన బాబుసాహెబ్ బుట్టి ఈయనకి సమాధి మందిరాన్ని నిర్మించే సేవ ఇచ్చారు. శ్యామాక షిరిడీకి వచ్చే, అప్పట్లో వచ్చే మనలాంటి భక్తులకి నిష్కామంగా సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. అలా వాళ్ళ అంటే ఆయా భక్తుల స్వభావాన్ని బట్టి వాళ్ళ భక్తిని, శ్రద్ధను, సేవను, ప్రేమను గమనించి బాబాగారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవనిచ్చారు. ఇక్కడ హేమట్ పంత్ గారికి ఇచ్చిన సేవ అది. ఆయన వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు సేకరించాలి. ఇది నీకు ఇచ్చిన పని, ఆ పనిని నువ్వు చేయి. మనసులో ఎటువంటి అధైర్యం వద్దు, నేను ఇది చేయగలనా అనేది వద్దనే వద్దు. నా యందు పూర్తి విశ్వాసం ఉంచు, నీ మనసును దృఢపరుచుకో. అంటే ముందు ముందు నువ్వు తెలుసుకోబోయే విషయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. కాబట్టి మనసులో ఎటువంటి తొట్టుపాటు వద్దు, వాటన్నిటినీ నువ్వు యథాతథంగా విశ్వసించు, నా మాటల యందు నీ మనసును దృఢపరచుకో అని చెప్పి, ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే 3వ అధ్యాయంలో వారు ఇచ్చే వరాలు వరుసపెట్టి ఉంటాయండి. అందుకే సచ్చరిత్ర అంటే బాబాగారి వరాల జల్లు. నా లీలలు రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది. కాబట్టి నీలో ఉండే ఆ శరీర భావన కూడా నా లీలలు రచిస్తే అది తొలగిపోతుంది. భక్తిభావంతో కథలను శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది.
ఈ ప్రాపంచిక ధ్యాసే, ఇదే మనసులో ఉండే ఆసక్తి, ఇదే బంధానికి కారణమవుతుంది. ఈ బంధాల వల్లే మనకు కర్మఫలం పోగవుతూ ఉంటుంది. దాన్ని అనుభవించడానికే జన్మలు, మరణం, తిరిగి జననం, తిరిగి మరణం, ఈ చక్రంలో జీవుడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ప్రపంచంపై ఉన్న ఆ ధ్యాస మాయమైతేనే బంధానికి కారణమైన ఆసక్తి తొలుగుతుంది. ఆసక్తి తొలగడమే విరక్తి లేదా వైరాగ్యం. అంటే బాబాగారి కథలను కనుక శ్రవణం చేస్తే ఇటువంటి వైరాగ్యం జనిస్తుంది, ప్రాపంచిక విషయాల పట్ల ఉన్న ధ్యాస మాయమవుతుంది అని బాబాగారు ఇస్తున్న వరం. బాబాగారి ఈ వచనాలన్నీ వారు మనకి ఇస్తూ ఉన్న వరాలు. అందుకే సచ్చరిత్ర అంటే బాబాగారి వరాల జల్లండి. నిజంగా ఎంతో భాగ్యం సచ్చరిత్రను చదువుతూ ఉంటే, వింటూ ఉంటే, మననం చేస్తూ ఉంటే. అలా ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ మనసు వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ కాసేపైనా. ఇంకా శ్రవణాన్ని ఆయన ఒక సాగరంలాగా చెప్తున్నారు. శ్రవణం అనే సాగరంలో భక్తి, ప్రేమామృతం అనే అలలు లేస్తూ ఉంటాయి. సముద్రం అంటేనే అలలు ఉంటాయి. కాబట్టి బాబాగారి చరిత్రని అది ఆ శ్రవణం చేయటం ఒక సాగరం అట. ఆ సాగరంలో ఏ అలలు ఉన్నాయంటే భక్తి, ప్రేమామృతం. వీనిలో మరలా మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి. కాబట్టి సచరిత్ర మనకు దేన్ని ప్రాప్తింపజేస్తుందంటే జ్ఞానాన్ని. కాబట్టి జ్ఞానరత్నాల్ని మనకు లభింపచేస్తుంది సచ్చరిత్ర. నిత్య శ్రవణం, మననం, చింతన, పరిశీలన, అధ్యయనాలు. ఇదే కదా బాబాగారు చెప్పింది. అజ్ఞానం వెంటనే నశిస్తుంది అన్నారు. హేమట్ పంత్ గారు బాబాగారు లీలలు కనుక మనం రాస్తే ఇవి భక్తులకు సుబోధప్రదమవుతాయి అన్నారు. దాన్నే బాబాగారు చెప్తున్నారు. ఇటువంటి కథలను కనుక శ్రవణం చేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి. మరలా మరలా మునకలు వేస్తే ఒకసారి చదివాం, సప్తాహం చేశాం, ఏకాహం చేశాం కాదు. అజ్ఞానం నిరసన అయ్యేంత వరకు, శరీర భావన పూర్తిగా తొలగిపోయేంత వరకు, ఈ జన్మలోన కాదు, ఎప్పటికైనా సరే అప్పటి వరకు బాబాగారి పట్ల నిష్ఠగా, సచ్చరిత్ర పట్ల శ్రద్ధతో మనం ప్రతిరోజు శ్రవణం లేదా పారాయణ చేయవలసిందే. ఇంకా బాబాగారు తెలియచేస్తూ హేమట్ పంత్ గారు అంటున్నారు, నీకు ఇదే శుభప్రదమైనది, ఇదే నా ఈ అవతార కార్య సార్థకత, దీని గురించే నా చింత, ఇదే నేను పదే పదే చెప్పేది అన్నారు. ఏమంటున్నారు హేమట్ పంత్ గారితో? నీకు ఇదే శుభప్రదమైనది అంటే నా చరిత్రని నువ్వు రచించేందుకు ఆ సంఘటనలు, కథలు, అనుభవాలు ప్రోగు చేయమన్నానే, అదే నీకు శుభప్రదమైనది. శుభం అంటేనే ఆ జీవుడి జీవితానికి ఒక పరిపూర్ణమైన, ఆనందకరమైన, సంతోషదాయకమైన ఒక ముగింపు. అలా నీ జన్మ సార్థకమవుతుంది. నీకు ఇదే శుభప్రదం. ఇదే నా ఈ అవతార కార్య సార్థకత అన్నారండి బాబాగారు. నా ఈ అవతారం అన్నాడు. బాగా జాగ్రత్తగా గమనించాలి మనం సచ్చరిత్రలో. అంటే అంతకుముందు కూడా అనేక అవతారాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ అవతారంతో వచ్చాను. బాబాగారు ఒక పాట పాడుతుండేవాళ్ళు. అది మనం ముందు ముందు 34వ అధ్యాయం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. 33వ అధ్యాయం వాడు కూడా 33వ అధ్యాయం. అందులో ఆయన ఆ ఊదికి సంబంధించి ఒక పాట పాడుతుండేవారు. తరచూ బాబాగారు ఆ 2 చరణాలు పాడేవారట. రమతే రామ ఆయోజి ఆయోజి ఊదియాంకి గోనియాలయోజి, తిరుగుతూ తిరుగుతూ రాముడు వచ్చాడు, ఊది సంచులను పట్టుకొని వచ్చాడు. అంటే అప్పుడు రాముడుగా ఉన్న నేనే ఈరోజు కృష్ణుడిగా ఉన్నాను. తర్వాత అలా అలా తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు ఈ అవతారంతో వచ్చాను. ఇప్పుడేం తీసుకొచ్చానంటే ఊది సంచులు తీసుకొచ్చాను. ఊది వివేకానికి, వైరాగ్యానికి గుర్తు. వీటిని ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించడానికి కోసంగా ఆ రామావతారం నుంచి ఈ సాయిబాబా అవతారం వరకు నేను ఇలా తిరుగుతున్నాను అని దాని అర్థం. అలా ఇక్కడ కూడా నా ఈ అవతార కార్య సార్థకత అంటే ఈ చరిత్రను కనుక రచిస్తే అజ్ఞానం నిరసనం అవుతుంది అన్నారు ఆ శ్రవణం చేసిన వాళ్ళకి. అదే బాబాగారి
అవతార కార్య లక్ష్యం కూడా. అదే మన ఉద్ధరణ. కాబట్టి తమ నుంచి విడిపోయిన ఈ జీవాత్మలన్నిటినీ ఆ తిరిగి సాయి పరమాత్మలో ఐక్యం చేయటమే బాబాగారి అవతార కార్య లక్ష్యం. అలా ఆ లక్ష్యం నెరవేరబడాలి అని అంటే వారి దేహానంతరం కూడా దానికి వారి చరిత్ర ప్రధానమవుతుంది, వారి చరిత్రే ఆధారమవుతుంది. కాబట్టి ఈ కథలన్నీ సేకరించి ఈ పని చెయ్యి, నీకు అప్పచెప్పే ఈ పనిని, నీకు ఇదే శుభప్రదం, ఇదే నా ఈ అవతార కార్య సార్థకత. అంటే ఇటువంటి సార్థకత కోసమే హేమాడ్ పంత్ గారిని ఆయన పిలిపించుకొని ఆయనకి ప్రేరణ ఇచ్చి, ఆయనకి అనుమతినిచ్చి, ఆయన చేత చరిత్రని రచింప చేయబోతూ ఉన్నారు బాబా. ఈ మొత్తం వారి లేలే కదా. ఎంత ప్రేమ, ఎంత కరుణ మన పట్ల. అసలు సచ్చరిత్ర బాబా గారు కనుక, నా విషయం చెప్తున్నా, ఆయన నన్ను వారి వద్దకు అలా రప్పించుకోకపోతే ఈ మాత్రం అయినా నేను ఇలా ఉండగలిగేవాడిని అనిపిస్తుంది. ఇది నిజం, అతిశయోక్తి కానే కాదు. ఇదే నేను పదే పదే చెప్పేది. అంటే అహంభావాన్ని వదిలించుకోండి అని చెప్తుంటాను. దీని గురించే నా చింత. బాబా గారు చాలాసార్లు అంటారు, అయ్యో వీళ్ళందరూ ఇంత శరీర అభిమానంతో ఉన్నారే, ఎప్పుడు వీళ్ళు దీని నుంచి బయటపడతారు అని పదే పదే ఆయన ఆలోచించి, అంటే మన శ్రేయస్సు కోసం, మన ఉద్ధరణ కోసం వారు ఎంతగానో చింతించి చివరికి ఇదిగో ఈ గ్రంథాన్ని అనుగ్రహిస్తాం, చక్కటి మార్గాన్ని చూపిస్తాం అని ఆయన ఈ గ్రంథ రచయితగా, ఒక నిమిత్త మాత్రుడిగా హేమంత్ పంత్ గారిని పిలిపించుకొని ఇంత లీల చేశారు, చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు శ్యామ వైపు తిరిగారు. శ్యామ చెప్తున్నారు, శ్యామ ప్రేమతో నా నామాన్ని స్మరించేవారి సకల కార్యాలను తీర్చి వారి ప్రేమను పెంచుతాను. భక్తి పెరగాలంటే ఏమో నా చరిత్రని శ్రవణం చేయి, గానం చేయి, లేకపోతే మననం చేయి అన్నారు. ఇప్పుడు ప్రేమ కలగాలంటే ప్రేమతో నా నామాన్ని స్మరించు. ప్రేమతో స్మరించు అని అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా, ఫలాపేక్ష లేకుండా నువ్వు నా నామాన్ని స్మరించు. అలా ప్రేమతో కనుక నా నామాన్ని స్మరిస్తే అటువంటి వాళ్ళ సకల కార్యాలను తీర్చి వారి ప్రేమను పెంచుతాను. అలాగే నా చరిత్రను, నా మహిమను గానం చేసేవారి ముందు వెనుక నలుదిక్కులా నేను ఉంటాను. నా చరిత్రను లేదా నా మహిమను గానం చేసేవారి ముందు వెనుక నలుదిక్కులా నేను ఉంటాను. చాలా లోతైన మాటలు బాబాగారు. మనం వాటిని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. సరే, బాబాగారి చరిత్రను కానీ వారి మహిమలను కానీ గానం చేసేవారు ముందు వెనుక నలువైపున, ముందండి వెనుకండి, ఇంక మనకు ఇంకా ఉండేది రెండు వైపు, కుడివైపు ఎడమవైపు కదా. మరి ఇంకా ముందు వెనుక ఇంకా నలువైపులా అంటారేంటి బాబా గారు? నా మాట అర్థమైందా? ముందు వెనుక గోడ ఉంది, నా ముందు ఈ కెమెరా ఇవి ఉన్నాయి, కుడివైపు ఉంది, ఎడమవైపు ఉంది, మొత్తం గారు నాలుగు వైపులే కదా. బాబా ఏమంటున్నారు, ఎవరైతే ఈ నా చరిత్రను, నా మహిమలను గానం చేస్తారో వారి ముందు వెనుక నలువైపులా ఉంటాను. అంటే ఇంకో రెండు వైపులు ఊర్ధ్వం, ఇంకోటి క్రింది వైపు. అంటే భూమి వైపు, ఆకాశం వైపు. దీని భావం ఏంటి? ఆకాశం వైపు అని అంటే మనల్ని ఒక మెట్టు నైతికంగా పైకెక్కించడం సద్గతి. భూమి వైపు అని అంటే మనం నైతికంగా దిగజారడం ఒక మెట్టు, పాతాళంలోకి వెళ్ళిపోవడం. అలా నా భక్తుల్ని ఎవరైతే నా చరిత్రని మహిమల్ని గానం చేస్తుంటారో వాళ్ళ ముందు వెనుక నలువైపులా ఉంటాను, వాళ్ళ చుట్టూ నేను ఉంటాను, ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాను. వాళ్ళు ఏవైతే సద్గుణాలు వాళ్ళు సంతరించుకున్నారో అవి చేజారిపోకుండా కాపాడుతాను. దుర్గుణాలు వారిలో జ్వరబడకుండా, అంటే మాయకి తిరిగి వాళ్ళు లోనవ్వకుండా నేను కాపాడుతాను. అలా ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాను. వాళ్ళ నైతికంగా దిగజారనివ్వను. నన్ను ఆచరించిన వాళ్ళకి కలపాంతంలో కూడా దుర్గతి పట్టనివ్వను. 34వ అధ్యాయం వస్తుంది ఈ మాట. కాబట్టి మనల్ని నైతికంగా పతనం కానివ్వదు. అలాగే మన మన ప్రయత్నాన్ని బట్టి, మన సాధన బట్టి, మనకు వారి పట్ల ఉండే శ్రద్ధని, నిష్టని బట్టి అదిగో సద్గతనిస్తారు. కాపడ్డ గారి భార్యకి వారికి
ఒకప్పుడు ఆవుగా ఉండిందన్నారు, తర్వాత తోటమాలింట్లో పుట్టిందన్నారు, తర్వాత క్షత్రియులింట్లో పుట్టిందన్నారు, తర్వాత వైశ్యుల పత్ని అయిందన్నారు, ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు అని చెప్పారు కదా. ఒక్కో జన్మకి సద్గతనిస్తూ వచ్చారు. అది అనమాట ఆయన అలా సద్గతనిస్తూ ఉంటారు. వీటన్నిటినీ ఆయన నియంత్రిస్తూ ఉంటారు. అటువంటి కరుణ కలిగినటువంటి గురుమాత నా కొరకు మనోప్రాణాలు అంకితం చేసే భక్తులకి ఈ కథాశ్రవణంలో సహజంగానే ఆనందం కలుగుతుంది. కాబట్టి బాబాగారి ఈ కథలు మనం శ్రవణం చేస్తూ ఉన్నా, పారాయణ చేస్తున్నా ఎంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. సచ్చరిత్రలో చెప్పబడిన ప్రతి వచనం అనండి, ప్రతి వాక్యం అనండి మన అనుభవానికి వస్తూనే ఉన్నాయండి కదా. మన అనుభవానికి కొన్ని వస్తున్నాయి, మన ప్రక్కనుండే వాళ్ళకి ఇంకొన్ని అనుభవానికి వస్తున్నాయి. అందుకే ఇది స్వానుభవాలపై ఆధారపడి ఉండే చరిత్ర అన్నారు హేమంత్ పంత్ గారు. కాబట్టి వారి కొరకు మన ప్రాణాలు అంకితం చేసే భక్తులకి వారి కథాశ్రవణం, వారి లీలాశ్రవణం చాలా ఆనందాన్ని ఇస్తుంది. నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖశాంతుల్ని ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. నా కథా సంకీర్తన చేసేవారు ఎవరైనా సరే, అది ఫలానా వాళ్ళు నా కథా సంకీర్తన చేస్తుంటారు, మీరు వెళ్ళి వారి చుట్టూ తిరగండి అని చెప్పట్లేదు. వారి కథా సంకీర్తన నేను చేస్తే నేను, మీరు చేస్తే మీరు, ఇంకొకరు చేస్తే వారు. అలా బాబా గారి కథా సంకీర్తనలు ఎవరు చేస్తే, అంటే చేసేవారు ఎవరైనా సరే వాళ్ళకి ఎల్లప్పుడూ సుఖశాంతులను ఇస్తాను. ఇది నా సత్యవచనం. సుఖాలు అంటే లౌకిక సుఖాలు కాదండి. ఆయన ఇచ్చే సుఖం అలౌకికమైన సుఖం, శాశ్వతమైన సుఖం. అంటే ఎటువంటి దుఃఖాలు లేనటువంటి స్థితిని ఇస్తారు. దేన్ని కూడా మనం కష్టంగా భావించకుండా దాన్ని బాబాగారి ప్రసాదంగానే భావించే ఒక స్థైర్యాన్ని కలిగిస్తారు. అలా కష్టమనేది మానసికంగా లేకుండా చేసి సుఖాన్ని ఇస్తారు. అదే అలౌకికమైన సుఖం. అలాగే ప్రాపంచిక కోరికల పట్ల మనకు ఉండే ఆసక్తిని తగ్గించి, అవి తొలగించి నిజమైన శాంతిని ఇస్తారు. ఇది ఆయన సత్యవచనం. కాబట్టి బాబా గారు కథను మనం వింటున్నా, చదువుతున్నా, మననం చేస్తున్నా మనకు ఇటువంటి నిజమైన సుఖం, శాంతి లభిస్తాయి. ఇది బాబా గారి సత్యవచనం, నా ప్రామిస్ అంటానే. ఆయన ప్రామిస్ చేస్తున్నారు. నా అనన్య శరణుజొచ్చి విశ్వాసంతో నా భజన, నా స్మరణ, నా ధ్యానం చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఇంకెన్ని కావాలి వరాలు? అందుకే చెప్పాను, సచ్చరిత్ర అంటే వరాల జల్లు. అసలు 2-3 అధ్యాయాల్లో ఆయన వరాలు గుప్పించేశారు, వర్షింప చేశారు. ఇక్కడేం చెప్తున్నారు ఆయన? నా అనన్య శరణ చూచి విశ్వాసంతో నా భజన, నా స్మరణ, నా ధ్యానం చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఆయన ప్రతిజ్ఞ చేశారు, ఉద్ధరిస్తానని. వారు వచ్చిందే అందుకు. కాకుంటే నియమం ఏంటి? ప్రతిదానికి, ప్రతి వారానికి నియమం ఉంది. ఇక్కడ కూడా ఆయన ప్రతిజ్ఞ పూనారు, మనల్ని ఉద్ధరిస్తామని. ఎప్పుడు అనన్యంగా శరణ చూచి తన్ మన్ ధన్ వాక్కుతో సహా బాబా గారికి సమర్పించడం. శరీరాన్ని, మనసుని, వాక్కుని, మన సర్వస్వాన్ని బాబా గారికి సమర్పించడమే సర్వస్వ శరణాగతి. అంటే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా నిర్ణయాన్ని వారికి విడిచిపెట్టడమే, వారి ఆజ్ఞానుసారం మనం ప్రవర్తించడమే నిజమైనటువంటి శరణాగతి. అలా శరణజొచ్చి, అనన్య శరణజొచ్చి నా పట్ల పూర్తి విశ్వాసంతో నా స్మరణ, నా భజన, నా ధ్యానం. ధ్యానం వారి రూపధ్యానమా? ఈ రూపంలో కూడా ఇదిగో ఈ నల్లరాతి మీద కూర్చొని ఉండే బాబా గారినే, దుని ముందు కూర్చొని ఉండే బాబా గారినే, లేదా పారాయణ హాల్లో కూర్చొని ఉండే బాబా గారినే, నందదీపంలో ఉండే దీపాన్నే, లేదు గురుస్థానంలో ఉండే బాబా గారి మూర్తినే, సావుడిలో ఉండే బాబా గారి మూర్తినే, లిండికి వెళ్ళేటప్పుడు ఉండే కాళ్ళు ఎలా పెట్టుకొని శ్రీకృష్ణులాగా నించొని ఉంటారే ఆ మూర్తినే, ఏ మూర్తినైతే మనం ధ్యానిస్తే మన మనసు ఆ ధ్యానంలో లీనమవుతుందో, ఆ రూప ధ్యానం చేస్తావా, లేదు నామధ్యానం చేస్తావా,
లేదా లీలా ధ్యానం చేస్తావా, లేదా వచన ధ్యానం చేస్తావా? ఇదేనైతే ధ్యానిస్తే మన మనసుకు ఆనందం కలుగుతుందో, ఆయన చుట్టూ లీనమవుతుందో ఆ ధ్యానమే. కాబట్టి వారి స్మరణ, వారి భజన, వారి ధ్యానం గనక చేస్తే అటువంటి వారిని నేను ఉద్ధరిస్తాను. రకరకాల ప్రాపంచిక విషయాలు ధ్యానం చేస్తుంటాం, రకరకాల వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా కాకుండా అన్నిటినీ బాబాగారి వైపుకి తిప్పించి వారి స్మరణ, వారి ధ్యానం, వారి భజన కనుక చేస్తే తప్పకుండా ఆయన మనల్ని ఉద్ధరిస్తాను అంటున్నారు. ఇది వారి ప్రతిజ్ఞ. అంటే ఇలా చేయాలనంటే మనకు చాలా చాలా ప్రాపంచిక విషయాలు అడ్డొస్తుంటాయి కదా, గుర్తుకొస్తుంటాయి కదా, దానికి మళ్ళీ మార్గాన్ని చెప్తున్నారు. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ నా లీలలు గానం చేస్తూ నిరంతరం మనసులో గనక నన్నే ధ్యానం చేస్తూ ఉంటే అటువంటి వారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకొస్తాయి? కాబట్టి అయ్యా నీ వైపుకి ఇవన్నీ చేయాలంటే నా విషయ సుఖాలు అడ్డొస్తున్నాయి అని అంటే దానికి చెప్తున్నారు. మళ్ళీ బాబాగారు స్పృశించని, బాబాగారు ప్రస్తావించని అంశమే లేదండి సచ్చరిత్రలో. అసలు ధర్మపర విషయాలు చెప్పడంలో తప్ప ఇతర విషయాలు చెప్పడంలో సాయిబాబా ఒక్క క్షణమైన కాలాన్ని వృధా చేయలేదు. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఆయన చెప్పిన ప్రతి మాట ధర్మపరమైన విషయమే. అది కానిది ఏది ఆయన చెప్పలేదు. కాబట్టి ఇక్కడేం చెప్తున్నారు చూడండి. నా యందు భక్తితో నా నామాన్ని జపించు, నా లీలలే నువ్వు గానం చెయ్యి, నిరంతరం మనసులో నన్నే ధ్యానిస్తూ గనక ఉంటే ఇక నీకు విషసుఖాలు ఎలా గుర్తుకొస్తాయి అబ్బాయి? కాబట్టి ఇంకా మనకు రకరకాలు గుర్తుకొస్తున్నాయని అంటే మనం ఆయన ధ్యానంలో లేం, ఆయన నామస్మరణలో లేం అని మనల్ని మనం తెలియచేసుకోవాలి. అది మనం పరీక్ష పెట్టుకోవాలి మనకు మనం. కాబట్టి ఎప్పుడు వారి పట్ల భక్తితో సాయినామాన్ని పలుకుతూ సాయి లీలలు గానం చేస్తూ మనసుతో వారి ధ్యానం చేస్తూ ఉండాలి. మన ఉద్యోగమా, వృత్యా, ఇంట్లో పనే, ఇది గృహిణులకు ఇవన్నీ చేసుకుంటూనే మనసులో వారి నామాన్ని చెప్పుకోవచ్చు, వారి లీలను మనం స్మరించుకుంటూ దర్శించుకుంటూ ఉండవచ్చు. ఇలా భక్తితో ఇలా గనక ఉంటే విషయ సుఖాలు ఎలా గుర్తుకొస్తాయి? నేను నా భక్తులను మృత్యుముఖం నుండి లాగివేస్తాను. మృత్యుముఖం అంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని మించిన మృత్యువు లేదు. అజ్ఞానమే మృత్యు. కాబట్టి నా భక్తుల్ని అజ్ఞానం అంటే నేను శరీరం అనే భావం నుంచి నేను లాగివేస్తాను. నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణం అవుతుంది. అంటే భవరోగం, మాయ అనే రోగ నివారణం అవుతుంది కథలన్నీ శ్రవణం చేసినంత మాత్రాన. కాకుంటే శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననం చేయాలి. తర్వాత మనం వాటిని ఆచరిస్తే క్రమక్రమంగా మన శరీర ధ్యాస తొలగి నేను శరీరాన్ని కాను, నేను ఆత్మని అన్న భావన క్రమక్రమంగా కలుగుతుంది. అప్పుడు నేను ఆత్మనైతే అందరిలోనూ ఉన్నది ఆత్మే కదా అని అప్పుడు నిధిధ్యాసన, ఆత్మ గురించి మన చింతన, అది మనకు ఆ నిధిధ్యాసన కూడా మనకు సాధ్యమవుతుంది. కాబట్టి శ్రవణం, మననం, ఆచరణ, నిధిధ్యాసన ఇవన్నీ చేస్తేనే చివరికి పరమశాంతి లభిస్తుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. ఆ నామస్మరణ మనతో చేయించాలనే కదా సచ్చరిత్రనిచ్చింది ఆయన. సచ్చరిత్రలో లేదు ఇతర గ్రంథాలు కూడా, సాయిలీలామృతం కావచ్చు, ఇతర బాబాగారి గ్రంథాలు కావచ్చు, అవి మనం చదువుతున్నప్పుడు మన మనసులో సాయి నామస్మరణే కదా జరుగుతున్నది. కాబట్టి ఏ మహాత్ములు రచించిన గ్రంథాన్నైనా మన మనసుకు ఆనందం కలిగిస్తే చదవచ్చు. మనం సచ్చరిత్రను ఆశ్రయించున్నాం కాబట్టి సచ్చరిత్రలో ఉండే ఏ అధ్యాయాన్ని మనం పారాయణ చేసినా, విన్నా, మననం చేసినా మనసులో సాయి నామస్మరణ జరుగుతున్నట్టే కదా. అలా సాయి సాయి అనే నామస్మరణం కలియుగములోని సకల దోషాలను దహించి వేస్తుంది. సాయికి ఒక్క సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన, చెవులతో విన్న పాపాలు నశిస్తాయి. ఒక్క సాష్టాంగ నమస్కారం చేస్తే, ప్రతిరోజు బాబాగారికి మనం సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే పొరపాటుగా మనం వాక్కుతో పలికిన పలుకులో వచ్చిన పాపం కానీ కొన్ని వినకూడని విషయాలు మనం వింటూ ఉండడం ద్వారా
ఆ వచ్చే పాపం కానీ ఇవి తొలగిపోతాయి. దీని భావం ఏంటి? ప్రతిరోజు మనం సాష్టాంగ నమస్కారం చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుకొని, లేదు మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడమో, లేదా ఇష్టం వచ్చినట్టు వినడమో అలా చేస్తూ మళ్ళీ సాయంత్రమో ప్రక్క రోజు మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా, ఈ పాపాలన్నీ తొలగిపోతాయి కదా అనుకోకూడదు. కాబట్టి ప్రతిరోజు సాష్టాంగ నమస్కారం చేస్తున్నామనంటే అసలు ఆ సాష్టాంగ నమస్కారం చేయడానికి అర్థం ఏంటి అని అంటే మన భారాన్ని వారి పాదాల చెంత మనం సమర్పిస్తున్నాము. నా పాదాలపై నీ భారాన్ని మోపు, నేను మోస్తానన్నారు కదా, అలా పరిపూర్ణ విశ్వాసంతో మన భారాన్ని మనం వారి పాదాల చెంత మోపుతూ ఉన్నాం. ఇంకా అదే మన ఆశ్రయస్థానం. ఇంకా అక్కడి నుంచి మన కదలం. ఇది ఇది శరణాగతి, ఇది సాష్టాంగ నమస్కారం అంటే. అలాగే ఇక్కడ ఇన్ని మాటలు చెప్పారు, ఇన్ని విషయాలు చెప్పి హేమట్ పంత్ గారికి ఆయన ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు హేమట్ పంత్ గారికి ధైర్యం వచ్చింది. ఆహా, బాబా గారు నాకు అనుమతినిచ్చారు, గ్రంథాన్ని రచిస్తాను. మరి బాబాగారి అనుగ్రహాన్ని పొందేందుకు సులువైన సాధనం మన సచ్చరిత్ర శ్రవణం. మరి ఎటువంటి నేపథ్యంలో వచ్చారు ఈయన? హేమట్ పంత్ గారు తమ గురించి తాము తెలియజేసుకుంటారు. అయ్యా, నేను వాచాలుణ్ణి, నేను ఆకతాయిని, నేను సాటివాడిని నిందించేవాడిని, జ్ఞానగంధం లేనివాడిని, నాకు సద్గురు మహిమ తెలియదు, ఎప్పుడు నాలో ఉండి తెలివిని నేను దాన్ని ప్రదర్శించుకునేందుకే నేను ప్రయత్నిస్తుండేవాడిని. ఇలాంటి నన్ను అంటే నాకు చింకుగుడ్డలు బోలెడు అన్నారు ఆయన. అంటే చెడు గుణాలు చింకుగుడ్డలు అని అంటే దుర్గుణాలు అని. ఇంకా నేను చెప్పారు ఆయన, నా వద్ద కుతర్కం ఉండేది, నా దగ్గర మాయ ఉండేది, నేను కుతర్కానికి మాయకి నేను ప్రతిమామూర్తిని, దుర్బుద్ధి ఉండేది, కుతర్కం ఉండేది, ఇన్ని అవగుణాలు నాలో ఉన్నాయి, ఇన్ని చింకుగుడ్డలు నాకు ఉన్నాయి, ఒక్క సరైన వస్త్రం కూడా లేదండి, అంటే ఒక్క మంచి గుణం కూడా నా దగ్గర లేదండి. అయినా సరే ఆ కరుణామయుడు ఏ అర్హతను చూసి నన్ను వారి వద్దకు రప్పించుకున్నాడో, నేను ఏ సమయంలో, ఏ కాలంలో, ఎక్కడ, ఏ ప్రదేశంలో, నేను ఎలా వారికి నేను ఒక్క నమస్కారం చేసుకున్నానో తెలియదు, నన్ను వారి ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఇదంతా మనకు కూడా వర్తించే మాటలు హేమట్ పంత్ గారు చెప్పినవి. ఏ సమయంలో, ఏ జన్మల్లో, ఎక్కడో, ఎలాగో ఆయనతో మనకు కాస్త రుణానుబంధం ఏర్పడింది, మనం మర్చిపోయాం, కానీ ఆయన మర్చిపోలేదు. ఎలాగైతే హేమట్ పంత్ గారిని రప్పించుకొని తమ ఒడిలో కూర్చోబెట్టుకొని హేమట్ పంత్ గారిని లేఖినిగా చేసుకొని ఆయన చేతులు పట్టుకొని తమ చరితాన్ని తామే రచించుకుంటూ ఉన్నారో బాబా, రచింపు చేసుకున్నారో బాబా, అలాగే మనందరినీ విడిచిపెట్టేయకుండా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని ఆయన పిలిపించుకొని ఏదో ఒక మెష్తో వారి దగ్గరికి చేర్చుకొని మనకు సరైన మార్గం చూపించి మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఉంటుంది బాబాగారి ప్రేమ. కాబట్టి చింకుగుడ్డలు బోలెడు, సరైన వస్త్రం ఒక్కటి కూడా లేదండి. అయినా సరే ఆ కరుణామయుడు నాకు వారి చరిత్రని రచించే సేవను కలిగించారు. హేమట్ పంత్ గారు చెప్తారు, అహంకారాన్ని గనక, అంటే నేను కర్తని అన్న భావాన్ని గనక బాబాగారి చరణాల వద్ద సమర్పిస్తే చాలా సుఖం కలుగుతుందండి. అహంభావం తొలగిపోతే ప్రపంచమే సుఖమయమవుతుంది. అంటే మనలో నేను కర్తని అన్న అహంకారాన్ని కనుక తొలగించుకుంటే మనకు చాలా సుఖం కలుగుతుంది. అంటే మనం సుఖంగా ఉండాలి, ఎటువంటి కష్టం లేకుండా ఉండాలి అని అంటే అహంకారాన్ని, నేను కర్తని అన్న భావాన్ని తొలగించుకోవాలి. నేను కర్తని అన్న భావాన్ని ఉండే కొద్ది ఏమవుద్దంటే ఇంకా మనతో ఉన్న వస్తువులతోనూ వ్యక్తులతోనూ మనకు ఆ బంధం ఏర్పడుతుంది. అదే అటాచ్మెంట్ అంటాం. ఈ బంధం ఏర్పడే కొద్దీ రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి వల్ల అనేక రకాల మానసిక అశాంతి కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ మనం ఆ బంధాల్లో కూరుకొని పోకుండా ఉండాలి అని అంటే మనం నిస్సంగత్వం వైపుకి నడవలసి ఉంటుంది. దాన్నే ఇక్కడ మళ్ళీ బాబాగారు చెప్తున్నారు. కాబట్టి చిక్కుగుడ్డలు బోలెడున్నాయి, నా దగ్గర ఒక్క మంచి అలవాటు కూడా లేదు, అయినా సరే బాబాగారు నన్ను వారి వద్దకి రప్పించుకున్నారండి, ఈ గ్రంథాన్ని నా చేత రచింపచేస్తున్నారు. కాబట్టి ఇన్ని విషయాలు హేమట్ పంత్ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు కదా. ఇక ఈ తర్వాత
గురు పౌర్ణమి రోజు ఆయన అంటే 1916 సంవత్సరంలో ఆయన ఉద్యోగ విరమణ చేస్తారు. ఆ ఉద్యోగ విరమణ చేసిన రోజు ఈయన షిరిడికి వెళ్తారు. గురు పౌర్ణమి రేపు మనకు 21వ తారీఖు ఆదివారం రోజు మరి గురు పౌర్ణమి మనం అందరం జరుపుకుంటాం. ఇక్కడ ఆ ప్రస్తావన కూడా వచ్చింది. సో గురు పౌర్ణమి రోజున బాబాగారి వద్దకి షిరిడికి వెళ్ళారు. అక్కడ చాలామంది భక్తులు అక్కడ బాబాగారి పూజకి వారు కూర్చొని ఉన్నారు. అన్న చించనేకర్ అనే భక్తుడు ఉండేవారు. ఆయన నిష్కపటమైన స్వభావంతో ఉండేవారు. పనులు చాలా చక్కగా జరిపించేవాడు. చాలా నిష్కర్షగా మాట్లాడేవారు. ఎవరితో మొహమాటం ఉండేది కాదు. కానీ నిష్కపటి, ఆ నిష్కపటం బాబాగారికి చాలా ఇష్టం. ఆ చించనేకర్ తనగా తను బాబాను అడుగుతున్నారు, బాబా ఇతడిపై మీరు కాస్త కరుణ చూపించండి. ఇతడు ఉద్యోగ విరమణ చేసి వచ్చాడు కదా, మరి కుటుంబం పెద్దది కదా, మరి కుటుంబాన్ని పోషించుకోవాలంటే వేరే ఉద్యోగం ఏదైనా చూపించి ఇతని చింతన మీరు దూరం చేయండి అని ఆయన బాబాని కోరుతారు. దానికి బాబాగారు కూడా తప్పకుండా ఇతనికి ఏదో ఒక ఉద్యోగం దొరికి తీరుతుంది, ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది. ఇది మనం చెప్పుకుంటున్నాం ఇంతకుముందు. అహంకారం కనుక బాబాగారి చరణాల చెంత విడిచిపెడితే మనకు సుఖం కలుగుతుంది. అహంభావమే తొలగిపోతే, నేను శరీరాన్న భావన కనుక తొలగిపోతే ప్రపంచమంతా, సకల ప్రపంచం సుఖమయమవుతుంది. ఇక నేను శరీరం కాను అంటే ఎవరు, నేను ఇంకా ఆత్మని. ఎలాగైతే నేను ఆత్మనో నేను చూసే ప్రతి ఒక్కరిలో, ప్రతి జీవులో, సమస్తంలో అదే ఆత్మ ఉన్నట్టే కదా. ఇక ఇక ఇక్కడ నాకు ఎవరితో శత్రుత్వం, ఎవరితో మిత్రత్వం ఏది లేదు, అవసరం లేదు కదా. నేను ఏ కోరిక కోరుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు సకల ప్రపంచం కూడా సుఖమయమవుతుంది ఎప్పుడు మన శరీర అభిమానం, అజ్ఞానం నశించిపోతేనే. ఇక్కడ బాబా ఏమంటున్నారు, ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది. ఏ సేవ ఇచ్చారు హేమంత్ పంత్ గారికి? బాబాగారి కథలు వాస్తవమైనవి, కథలు, సంఘటనలు, అనుభవాలు సేకరించమన్నారు. నా చరిత్రని రచిస్తాను అన్నారు. ఆ చరిత్రను కనుక ఎవరైతే చదువుతారో, వింటారో, ఆశ్రయించి ఆచరిస్తారో వాళ్ళ శరీర భావన తొలగిపోతుంది, వాళ్ళ అజ్ఞానం తొలగిపోతుంది, ప్రపంచం సుఖమయమవుతుంది. గమనించండి బాబాగారి సమర్థత ఎటువంటిదో. నిజమండి, సామాన్యమైనటువంటి అవతారం కాదు, పరిపూర్ణమైన సంపూర్ణ అవతారం. ఎటువంటి ఆయన ఎన్నుకున్నారు వారి చరిత్రని రచించేందుకు? హేమంత్ పంత్ గారిని. ఈయన షిరిడీకి వచ్చిన మొట్టమొదటి రోజే ఏమని వాదించారు బాలాభాట్య బృందంతో? గురువు అవసరం లేదు, గురు ఆవశ్యకత ఏంటి అని గట్టిగా వాదించిన వ్యక్తిని ఇప్పుడు గురువు అనుగ్రహానికి మనకు సాధన అయినటువంటి సచ్చరిత్ర గ్రంథాన్ని రచింపచేసేందుకు కూర్చోబెట్టారు. మంచినీటితో దీపాన్ని వెలిగించినట్టు, పచ్చ కుండలతో నీరు మోసినట్లు సాయంత్రం వరకు గురువు అవసరం లేదు అన్న హేమంత్ పంత్ గారినే, ధబోల్కర్ గారినే హేమంత్ పంత్ చేసి ఇప్పుడు బాబాగారి చరిత్రని రచింపచేసి మనలాంటి వాళ్ళకందరికీ బాబాగారి స్మరణ చేసుకునేందుకు, ఉద్ధరించబడేందుకు ఒక చక్కని సాధనాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఎవరిని ఎలా మలుచుకోవాలో బాబాగారికే తెలుసు. అందుకు ఆయన సమర్థ సద్గురువు అని మనం ప్రేమగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది. ప్రేమతో, భక్తితో కనుక నావాడే ఉంటే ఇతని ఆపదలన్నిటిని నేను హరించి వేస్తాను. ఏ ఆపద ఉంటుంది? నిజమైన ఆపద ఏంటి అని అంటే భగవంతుడి స్మరణకి, గురు స్మరణకి దూరంగా ఉండటమే, దగ్గర కాలేకపోవడమే నిజమైనటువంటి ఆపద. దీనికి మించిన ఆపద అసలు మానవుడికి ఉండనే ఉండదు. కాబట్టి ఇతను కనుక భక్తితో నావాడై ఉంటే, నావాడై ఉండాలి అంటే భక్తితో నా స్మరణ చేయాలి, నా ధ్యానం చేయాలి, నా లీలలు గానం చేయాలి, నా భజన చేయాలి. ఇలా చేస్తూ కనుక ఉంటే, నావాడై ఉంటే ఇతడి ఆపదలన్నిటిని నేను హరించి వేస్తాను. ఇతడి ఇంట అన్నం పళ్ళేళ్ళు ఎప్పుడు నిండి ఉంటాయి, ఎప్పుడు వాటికి కొరత రాదు. ఇక ఇంకో మాట చెప్తున్నారు బాబా గారు ఇక్కడ, ధర్మాచరణను ఎవరైతే త్యజిస్తారో అటువంటి వారి సహవాసాన్ని వెంటనే విడిచిపెట్టాలి. అటువంటి వారు కనుక ఎదురైతే
మనం పక్కకి తప్పుకోవాలి కానీ వారి నీడలో కూడా నిలవకూడదు. అటువంటి వారిని భయంకరంగా తలిచి పక్కెళ్ళిపోండి అంటున్నాడు. వారి నీడలో కూడా నిలవద్దు అంటున్నారు. ఎన్ని కష్టాలైనా మీరు సహించండి. కాబట్టి చెడు ఆచరణ ఉన్న వాళ్ళతో స్నేహం వద్దని చెప్తున్నారు ఆయన. కాబట్టి ఎవరైతే ధర్మాచరణ త్యజిస్తారో అటువంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండండి, వారి నీడలో కూడా నిలవద్దు అని స్పష్టం చేస్తున్నారు బాబాగారు ఇక్కడ. కాబట్టి ధర్మాచరణ బాబాగారి అనుగ్రహాన్ని పొందేందుకు చాలా ముఖ్యం మనకు. అలాగే ఇకపై ఇతడు ప్రేమతో భక్తిభావంతో గనక నా సేవ చేస్తే దేవాది దేవునికి కరుణ కలిగి ఇతడికి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది. దేవాది దేవునికి ఎవరు? అన్నీ ఆయనే. ఆయనకి దయ కలుగుతుంది, కరుణ కలుగుతుంది. అతడి దయతో ఇతడికి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది. ఎప్పుడు? ప్రేమతో భక్తిభావంతో గనక బాబాగారి సేవ చేస్తే. అక్షయమైన నిధి ఏంటి? ఎలా ఉంటుంది అది? ఎన్ని వేల టన్నులు బంగారమా, రత్నాల, వజ్రాల, వైఢూర్యాల? కాదు. బాబాగారు తరచూ చెప్పేవారట, నా వద్ద అక్షయమైన నిధి ఉంది, బండ్లు తెచ్చుకొని గుణపాలతో త్రవ్వుకొని పొండి అంటే ఒక్కడు రావట్లేదు, నేనేం చేయను. ఆయన వద్ద ఉన్న అక్షయ నిధి గనుల్లో ఉందంట. అదేంటంటే వైరాగ్యం. భగవంతుడు ఎవరినైతే ఆశీర్వదించదలుచుకుంటారో, ఎవరినైతే భగవంతుడు ఆశీర్వదిస్తాడో, ఎవరికైతే భగవంతుడు కృప ఉందో వారికి ఆయన మొట్టమొదట వైరాగ్యాన్నే ఇస్తారు. అటువంటి వైరాగ్యం బాబాగారి వద్ద అక్షయమైన నిధిగా ఉంది. ఆ నిధి రూపంలో ఉంది. బండ్లు కట్టుకురండి, గుణపాలతో త్రోకొని పొండి అంటే ఎవరు రారు. ఆయన పట్ల భక్తి అనే బండితో పోయి శ్రద్ధ నిష్ఠ అనే గుణపాలతో మనకు ఎంత కావాలో ఆ వైరాగ్య నిధిని త్రవ్వుకుంటే అంత ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉంటే వాటిని కోరుకునేందుకు మాత్రం ఎవరూ రారు. కానీ ఇప్పుడు భక్తిభావంతో ప్రేమతో కనుక నా సేవ చేస్తే దేవాది దేవునికి కరుణ కలిగి ఇతరికి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది అని చెప్పారు. సరే, బాబాగారు చెప్పినట్టుగానే ఈయనకి ఒక ఉద్యోగం అయితే వచ్చింది. కొంతకాలం ఆ ఉద్యోగం చేశాడు. కానీ హేమంత్ పంత్ చెప్తారు, కొంతకాలం ఉద్యోగం చేశానండి, కానీ ఉద్యోగం ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. ఎంత మధుర పదార్థానైనా తినగా తినగా మొహం మనకది మెత్తుతుంది కదా, అలాగే ఈయన దాన్ని వదిలివేశాడు. బాబాగారి వచనాలను ఆస్వాదించగా చాలా రుచిగా అనిపించాయి. నేను వారి వద్దనే కూర్చుండిపోయాను, అంటే బాబాగారి చరణాల వద్దే కూర్చుండిపోయాను. కాబట్టి ఇప్పటి నుంచి నరుల సేవ మాని గురుసేవ చేద్దామనే నిశ్చయానికి వచ్చాను. నరుల సేవ ఉద్యోగం చేశాడు, కుటుంబాన్ని ఇంకొద్దిగా సౌకర్యవంతంగా పోషించుకున్నాడు. వాస్తవానికి తన కుటుంబాన్ని ఉద్యోగ విరమణ రిటైర్మెంట్ తర్వాత కాస్త సౌకర్యవంతంగా పోషించుకోవాలి అని అంటే ఒక ఉద్యోగం ఉంటే బాగుండును అని ఇతర మనసులో కూడా కోరిక ఉంది, లేదని కాదు. ఇతర మనసులో కోరికనే చించనీకర్ బాబాగారు వద్ద మనవి చేశారు. ఎప్పుడైనా బాబాగారు వద్ద మన మనసులో ఉండే కోరికను సమస్యను మనం చెప్పుకోలేకపోయినా బాబాగారికి తెలుసు కాబట్టి ప్రక్కన ఎవరితోనో చెప్పించినట్టు ఆయన చెప్పించి దానికి ఆయన ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఈయన కోరుకున్నట్టుగా ఉద్యోగం ఇప్పించారు. ఆ ఉద్యోగం కొంతకాలం చేశారు, తర్వాత ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఇప్పుడు బాబాగారి వచనాలను ఆస్వాదించగా అత్యంత మధురంగా ఉన్నాయి. ఆ ఉద్యోగం వల్ల వచ్చేది చాలా తక్కువ, దానివల్ల వచ్చేది చాలా టెంపరీ, చాలా అశాశ్వతం. కానీ బాబాగారి పాదాల వద్ద కూర్చుంటే లభించేది ఈ సంతృప్తి, ఈ ఆనందం అక్షయం. కాబట్టి నేను బాబాగారి చరణాల వద్ద కూర్చుండిపోయాను అని ఆయన చెప్పుకొచ్చారు. గురు పౌర్ణమి రోజు జరిగినటువంటి ఈ ఘటన మనం ఈ గురు పౌర్ణమి సందర్భంగా కూడా మనం ప్రస్తావించుకోవడం జరిగింది. కాబట్టి హేమంత్ పంత్ గారి ద్వారా మనం ఈ 2-3 అధ్యాయాల్లో మనం గుర్తించాల్సింది, గమనించాల్సింది, వాదోపవాదాల్లో పాల్గొనకూడదు. అలాగే బాబాగారి కథలని నిత్యము భక్తితో శ్రవణం చేయాలి, గానం చేయాలి, మననం చేయాలి. మనలో ఉండే కుతర్కాన్ని, దుర్బుద్ధిని తొలగించుకోవాలి. సాటివాడిని నిందించే ఆ బుద్ధిని వదులుకోవాలి. వీలైనంత వరకు
మన స్మరణ, మన ధ్యానం ఇవన్నీ బాబాగారి వైపుకే మనం మరలించాలి. బాబాగారు ఇంక మాట చెప్తారు, నా స్వరూపం వైపుకి నీ మనోవృత్తుల్ని మరలించడమే అదే నా సేవ, అదే నా భక్తి అన్నారు. మన మనోవృత్తుల్ని బాబాగారి స్వరూపం వైపుకి మరలించడమే అంటే నేను ఆత్మని అని మనం మర్చిపోయాం కాబట్టే మనలో ఈ మాయ జనించింది, మాయకి మనం బద్ధులమై ఉన్నాం. నేను శరీరాన్ని కాను, నేను ఆత్మని అని గనక మనకు అనుభవానికి వస్తే ఇదే ఆత్మ సర్వత్రా ఉంది కాబట్టి నేను సర్వత్రా ఉండే ఆ భగవంతుల్లో నేను లేదా పరమాత్మలో నేను భాగాన్ని అని గనక గుర్తిస్తే, అది గనక మన అనుభవానికి వస్తే అదే జ్ఞానప్రాప్తి. కాబట్టి ఆ సిద్ధి నీకు రావాలా అని అంటే నువ్వేం చేయాలి అని అంటే నీ మనోవృత్తులన్నింటినీ నా స్వరూపం వైపుకి మరలించు, అదే నా సేవ, అదే నా భక్తి అన్నారు. అందుకే హేమట్ పంత్ గారు కూడా చెప్తారు, విశ్వమంతా నిండి ఉన్న వారి అహంభావంలోని చిన్న అంశమే నాలోని అహం, దీనిని బాబాగారి చరణాల వద్ద సమర్పించడమే నా సంపూర్ణ సేవ. కాబట్టి బాబాగారికి కూడా మనం కూడా ఈ రోజుల్లో మనం కూడా రకరకాలుగా సేవ చేసుకుంటూ ఉంటాం. సచరిత్ర పారాయణ, సప్తాహ పారాయణ, నామస్మరణం, సంకీర్తన, సత్సంగాలు, హారతులు, సత్యవ్రతాలు, ఇంకా చాలామంది సోదరిమణులు మన ఇక్కడ గుళ్ళల్లో భక్తిగా సేవ చేస్తూ ఉంటారు, లేదా తీర్థయాత్రలు చేస్తుంటారు, షిరిడికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇలా ఏ సేవ చేసినా సరే చివరికి ఈ సేవ అంటే మనం ఇప్పుడు చేస్తున్న సేవ ఎక్కడికి వెళ్ళాలి అంటే బాబా గారు కోరుకుంటున్న ఆ నిజమైన సేవకి దారి తీయాలి. ఏంటో సేవ అంటే మనలో ఉండే మనోవృత్తులన్నింటినీ మనం వారి వైపుకి మరలించగలగాలి, వారికి మనం సమర్పించగలగాలి. మనోవృత్తులు మరలించడం అంటే మనోవృత్తులు అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. కామం కోరికలు ఉంటాయి, ఆ కోరికలేదో వేరే వస్తువులను వాటినో కాకుండా నన్నే కోరుకు అంటారు బాబా. అలా బాబా గారిని కోరుకుందాం అని కనుక మన ఆ కామం అనేదాన్ని కనుక బాబా గారి వైపు మరలిస్తే ఆ మనోవృత్తి బాబా గారి వైపుకి మరలించినట్టు. క్రోధం ఏదన్నా కోరిక ఉంటుంది, అది తీరకపోతే అది ఎవరి వల్ల మనకు తీరలేదు అనుకుంటామో వాళ్ళ పట్ల మనకు కోపం వస్తుంది కదా. అలా కాకుండా బాబాగారికి దగ్గర అయ్యేందుకు మనకు ఏవైతే అడ్డంకులు అవుతున్నాయో అంటే మనలో ఉండే ఏ గుణం, ఏ స్వభావం అడ్డంకి అవుతుందో ఈ స్వభావంపై, ఈ గుణంపై క్రోధాన్ని ప్రదర్శించు, దీనిపై కోప్పడు. నేను బాబాగారి దగ్గర అవుతూ అనుకుంటూ ఉంటే నువ్వు నాకు అడ్డొస్తావా, నాకు ఇంకా అహంకారం దేనికి, నాకెందుకు ఇంకా పొగరు అని ఆ అడ్డంకుల పట్ల, ఆ గుణం పట్ల, ఆ రజోగుణం పట్ల లేదా తమో గుణం పట్ల నీ క్రోధాన్ని ప్రదర్శించు. అలా క్రోధాన్ని వారి వైపుకు మరలించు. లోభం సాధారణంగా ఆ లోభి అంటే ధనం చాలా ఎక్కువ కావాలనుకుంటాడు, అవసరమైన దానికన్నా ఉన్నదాన్ని కూడా అవసరం వచ్చినప్పుడు కూడా ఖర్చు పెట్టేందుకు మనసు క్రింద మీద అయిపోతుంది కదా. అలా బాబాగారి స్మరణకు దూరంగా ఉండే విషయంలో అత్యంత లోభాన్ని ప్రదర్శించు. ఎంత అద్భుతమైనటువంటి సూచన. లోభం అవసరం, అది కూడా అవసరమే, కాకుంటే దాన్ని ధనం వైపు కాకుండా బాబాగారి స్మరణ వైపుకి మరలించి బాబాగారి స్మరణకి దూరంగా ఉండే విషయంలో అత్యంత లోభంగా ఉండు. అంటే ఏమని, నిత్యం వారి స్మరణలో ఉండు. అలా లోభాన్ని బాబాగారి వైపుకి మనం మరలించవచ్చు. మోహం, నా కుటుంబం, నా పిల్లలు, నా ఆస్తి, నా వాహనం, నా పరువు, నా ప్రతిష్ట, అన్నిట్లో నా 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 ఇదే మోహం. ఈ మోహాన్ని కనుక నువ్వు అవసరం అనుకుంటే నా సాయిబాబాను, నా షిరిడి అను, నా సచ్చరిత్రను, అలా నా అనేదాన్ని నేను ఉపయోగించుకో. అలా ఆ మోహాన్ని బాబా గారికి మరలించు. ఇక మదం, నేను ఈ పని చేస్తున్నా, నేను చాలా గొప్పవాడిని, నేను ఈ పెద్ద మందిరం కట్టించాను, నేను లేకపోతే అసలు మందిరం నిర్మాణం అయ్యేది కాదు, నేను లేకపోతే ఈ కార్యక్రమం జరిగేది కాదు. కాబట్టి మన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటామే, ఇది మదం. ఈ మదాన్ని ఎలా మరలించాలి బాబాగారి వద్దకంటే
నేను బాబా గారినే నమ్ముకున్నానండి, నేను బాబా గారి పాదాలకు మాత్రమే నమస్కారం చేస్తాను, ఇంకెవరికి చేయనండి. నేను వెళ్తే షిరిడీకి వెళ్తానండి, నేను కూర్చుంటే ద్వారకామాయిలో కూర్చుంటానండి, నేను చదివితే సత్యరైతేనే చదువుతానండి. అవసరం అనుకుంటే దాన్ని అలా ఆయన వైపుకి మరలించు. మత్సరం, జలసి, అసూయ, ఇది ఎవరికైతే అసూయ ఉంటుందో వాళ్ళకే నష్టం. కానీ ఎవరి పట్ల మనకు అసూయ ఉందో వాళ్ళకేం నష్టం లేదు. మనలో అసూయ ఉంటే వాళ్ళ గొప్పతనాన్ని చూసి మనం తట్టుకోలేక మనమే కృంగి కృషించిపోతుంటాం. ఈ మత్సరాన్ని లేదా ఈ అసూయని ఎలా వారి వైపు మరలించాలి అని అంటే, ఉదాహరణకి కాకాసాహెబ్ దీక్షిత్ గారు, హరి సీతారాం దీక్షిత్ గారు క్రీస్తు శకం 1909 సంవత్సరం వరకు బాబా గారి గురించి వారికి తెలియదు. అంటే వారికి 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు బాబా గారి గురించి తెలియదు. వారు తొలిసారి షిరిడీకి వచ్చింది 1909 సంవత్సరంలో. వారు వచ్చిన 9 ఏళ్లకి, అంటే 1918 సంవత్సరం బాబా గారు దేహత్యాగం చేశారు. ఈ 9 ఏళ్లలోనే దీక్షిత్ గారిలో ఉండే దుర్గుణాలు తొలగాయి, అవగుణాలు తొలగాయి. ఆయనలో అన్ని దైవగుణాలు బాబా గారు ప్రోధి చేశారు. చివరికి నీ భక్తి ఫలిస్తుంది, నేను నిన్ను విమానంలో కూర్చొని పెట్టి నిన్ను తీసుకెళ్తాను, నువ్వు నిర్భయంగా ఉండు, నీ భారం పూర్తిగా నాది అని దీక్షిత్ గారిని అలాగే ఆయన ఆ విమానంలో కూర్చొని పెట్టుకుని తీసుకెళ్లారు కదా. బాబాగారి నామస్మరణ చేస్తూ, బాబాగారిని తలుచుకుంటూ, బాబాగారు చేసిన మేళ్ళని ఆయన చెప్పుకుంటూ ఒక క్షణం అలా తలవాల్చేశారు. అది విమానయానం అని చెప్పినట్టు చేశారు. కానీ 9 ఏళ్లలోనే బాబాగారి ఇంతటి అనుగ్రహానికి ఆయన పాత్రుడయ్యారు. బాబాగారికి సత్శిష్యుడయ్యాడు. మనసులో ఉండే అరిషోడోగాలన్నింటినీ, ఈ 6 దుర్గుణాలని బాబాగారు తొలగించారు. మరి ఇంతటి ఫలితాన్ని దీక్షిత్ పొందారు కదా 9 ఏళ్లలోనే. నేను కూడా దీక్షిత్ గారు లాగానే నేను ఆ ఫలితాన్ని పొందాలి అని దీక్షిత్ గారి పట్ల ఇంకా గౌరవంతో మనం కూడా ఆ ప్రయత్నం చేయాలా అని సంకల్పించుకుంటే మనం మనలో ఉండే ఈ మత్సరాన్ని అలా ప్రేమగా గురువు వైపుకి మరలించుకున్నట్టు. ఇలా ఈ మనోవృత్తులన్నింటినీ వారి స్వరూపం వైపుకి, స్వరూపం నామరూపాలకి అతీతమైనటువంటిది, అందరిలోనూ ఆయనే ఉన్నారు, బాబాగారు తప్ప రెండవది లేదు అని పరిపూర్ణంగా విశ్వసించి అందరిలోనూ అన్నిట్లోనూ బాబాగారినే చూడగలిగితే అది వారు కోరుకుంటున్న సేవ, అదే వారు కోరుకుంటున్న భక్తి. కాబట్టి ఇటువంటి భక్తిని, ఇటువంటి సేవని మనం కూడా సంతరించుకోవాలి అని ఈ 3వ అధ్యాయం కూడా తెలుపుతుంది. అలా ఈ 2-3 అధ్యాయాలలో హేమట్ పంత్ గారి అనుభవాల ద్వారా, మొదటి అధ్యాయంలో కూడా ఆయన గోధుమలు విసిరిన నీళ్ళ దగ్గర నుంచి మొదటి 3 అధ్యాయాలు హేమట్ పంత్ గారి స్వీయ అనుభవాలే. మనం వీటిని దర్శించుకున్నాం. మరి ఇంకా హేమట్ పంత్ గారి అనుభవాలు అయితే పూర్తి కాలేదు. ఇంకొక సత్సంగంలో 18, 19 అధ్యాయాల్లో వారి అనుభవం ఉంది, 22లో ఉంది, 24లో ఉంది, అలాగే 38లో ఉంది. ఇంకా 5 అధ్యాయాలలో వారి గురించి ప్రస్తావన ఉంది. బాబాగారు అనుమతిస్తే రేపటి రోజున సెలవే, రేపు ఆఫీస్కి సెలవు ఉంది. బాబాగారు కనుక అనుమతిస్తే రేపు సాయంత్రం తిరిగి మళ్ళీ మనం హేమట్ పంత్ గారి సత్సంగాన్ని మనం కొనసాగించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.